అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం సేమియా పాయసం రెడీ చేసుకుందామండి. సేమియా పాయసం మీకు గట్టిగా వస్తుందా? చూడండి ఎంత పలచగా ఉందో నేను చేసిన సేమియా పాయసం. 2-3 గంటలైనా చల్లారినా కూడా ఇలాగే పలచగా ఉంటుందండి. ఇలా రావాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకోవాలి. ఈ పప్పుని నిదానంగా వేయించుకోవాలండి. మంట అసలు ఎక్కువ పెట్టకూడదు. పప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూసారా, కలర్ మారటం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడే మనం కిస్మిస్ కూడా వేసేసుకుని ఒక పొంగనివ్వాలండి. కిస్మిస్ని వెంటనే పొంగిపోతాయి. పక్కకు తీసేసుకుని అదే నేతిలో 1 కప్పు సేమియా పూస వేసుకోవాలి. ఈ సేమియా పూస ఒక 100 గ్రాములు ఉంటుందండి. దీన్ని నిదానంగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. మామూలు సేమియా పూస అండి ఇది. నెయ్యి సరిపోతే ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని మనం పూస ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుందండి సేమియా, పచ్చివాసన అది రాకుండానే. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. తెల్లగా వస్తుందండి, పేలినట్టు. రెడీ అయిపోయిందని పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక గిన్నె పెట్టుకుని 1 అర లీటర్ పాలు వేసుకోవాలి. 1 లీటర్ పాలు వేసుకున్నాం కదండి. 1 అర లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఈ గిన్నెతో 1 లీటర్ గిన్నెది ఈ పాలని బాగా మరిగించాలి. ఈ పాలు బాగా మరిగి పొంగు రావాలంటే ఒక 10 నిమిషాలు పడుతుందండి. చూడండి, నెమ్మదిగా పొంగు రావటం స్టార్ట్ అయింది కదా. ఇలా బాగా పొంగినప్పుడే మనం వేయించి పెట్టుకున్న సేమియా పూసను వేసేసుకోవాలండి. పొంగు వచ్చినప్పుడు పాలు చూడండి పొంగు వస్తున్నాయి కదా. ఇప్పుడు నిదానంగా మనం వేయించి పెట్టుకున్న సేమియా పూసను వేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో, నేను ఏ లెక్కన చేస్తున్నానో మీరు కూడా అలా చేసుకున్నారంటే సేమియా సాయంత్రం వరకు ఉన్నా చల్లారిపోయినా గట్టిపడదండి, ఎప్పుడు పలచగానే ఉంటుంది. చూడండి, ఎక్కువ సేమియా పూస వేసుకోకూడదు. మనం పోసిన పాలుకి 1 లీటర్ పాలు వేసాం కదండి, దానికి 100 గ్రాములు సేమియా పూస వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఇంకో 1 లీటర్ పాలు లాస్ట్లో వేసుకోవాలి. 100 గ్రాములు సేమియా పూసకి మనం 1 లీటర్ పాలు వాడతామండి. చూద్దురుగానికి ముందు ఈ పాల్లో సేమియా పూస ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ సేమియా పూస ఉడికిందండి బాగా మెత్తగానే. ఇప్పుడు ఇంకో 1 లీటర్ పాలు ఇప్పుడు పోసుకోవాలి. మళ్ళీ నిదానంగా ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి. నేను చేసినట్టుగానే మీరు చేశారంటే అసలు గట్టిపడదండి సేమియా. మనం తాగడానికి చాలా బాగుంటుంది. సాయంత్రం వరకు ఉంచుకున్నా చూడండి ఎలా ఉడుకుతుందో ఆ పాలులోని. ఒకేసారి పోయకూడదండి పాలు, ఒకసారి పోసి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ పోసుకోవాలి. ఈసారి మనం పంచదార వేసేసుకోవచ్చండి. మనం కప్పు సేమియా పూస తీసుకున్నాం కదా, అదే కప్పుతో కొంచెం వెల్తిగా 3 వంతులు పంచదార వేసుకుంటే సరిపోతుంది. నిండా వేయని అవసరం లేదు. తీపి సరిపోతుందండి కరెక్ట్గానే. సేమియా పూస ఎంత బాగా ఉడుకుతుందో కెరటాల్లో వస్తుంది కదండి. సేమియా అంతా మనకి రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఇలాచీ పొడి, 1 స్పూన్ నెయ్యి ఇప్పుడు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఎలా ఉడుకుతుందో, అన్నీ కలిసి మరింత టేస్ట్గా రెడీ అవుతుంది సేమియా పాయసం. లాస్ట్లో నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. పూస వేయించుకోవాలి నెయ్యితోటి. లాస్ట్లో మాత్రం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా కమ్మగా రెడీ అవుతుందండి సేమియా పాయసం. ఎంత పలచగా ఉందో చూసారా. నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి. పాయసం ఎంత పలచగానే వస్తుంది. నేను ఎలా చెప్పానో మీరు కూడా అలాగే రెడీ చేసుకోండి. సేమియా రెడీ అయిపోయిందండి. ఎంత పలచగా ఉందో చూసారు కదా. ఇలాగే రెడీ చేసుకోండి నేను చెప్పినట్టు. జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. తప్పకుండా ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.
చూడండి మేమందరం తినేసామండి. మిగిలింది 2-3 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత పలచగా ఉందో. సాయంత్రం మళ్ళీ మీకు చూపిస్తున్నానండి మిగిలింది. సాయంత్రం కూడా చల్లారిన తర్వాత కూడా పలచగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.